కళావతిని తెలికెత్తలంతా చక్కగా అలంకరించి మత్తెక్కించే మల్లెపూలిని కుప్పులో పెట్టి సుగంధ ద్రవ్యాలన్నీ ఒంటి నిండా పులిమి మామూలుగా లోపలికి పంపించారు. ఆమె పరవశించిపోతుంది. ఏమిటి తన ఆనందం అంటే తన భర్త ఎదురుగా వస్తాడని, తనను కౌగులించుకుంటాడని, ముద్దుల వర్షంతో ముంచెత్తుతాడని, తీయని కబుర్లు చెబుతాడని, చక్కని సాహిత్యంతో తనను ఆనంద డోలికలలో ఊపుతాడని, తన హృదయాన్ని పరవశింపజేస్తాడని ఆనందిస్తోంది. తీరా లోపలికి వెళ్లేసరికి ఎదురులాడలేదు సరిగదా నిద్రపోతున్నాడు, కౌగలించుకోలేదు సరిగదా కలవరిస్తున్నాడు, ముద్దు పెట్టలేదు సరిగదా ముద్దులాగా పడుకున్నాడు. చాలా బాధ కలిగింది. ఏమిటి ఇలా పడుకున్నాడే? ఓహో, బహుశా నేను ఆలస్యంగా వచ్చానని అలిగారేమో, పాట పాడలేదని కోపమేమో, ఆట ఆడలేదని ఆగ్రహమేమో. స్వామి, నా పాట, నా ఆట, నా సర్వస్వం మీ సుత్తేగా. లేవండి స్వామి, ఆలస్యంగా వచ్చానంటారా? మొదటి రోజు కదా, అందుకు కాస్త సిగ్గు. పాడమంటారా? పాడతానండి. మీరు ఆనందించేదానికంటే నా సంగీతానికి, నా నృత్యానికి, నా సాహిత్యానికి ఇంకా కావలసిందేమిటి స్వామి? మీకోసం పాడతాను అని చక్కని మధురంగా ఒక జావళి పాడింది.